హల్లెలూయా. దేవుని వాక్యం చూద్దామండి. సమయం దేవుని కేటాయించే వారిగా ఉందాం. చూస్తే చక్కని మాట. టైం ఒకటి కూడా మారుస్తారా? కాబట్టి ఆ విధంగా మనం గమనిస్తే ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం చూడండి. తను తాను తగ్గించుకున్నవాడు. ఈ రోజున మనకు తెలిసిన వాటినే ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో మనమే కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది జ్ఞాపకం చేసుకునే మాట, ప్రభు చెప్పిన మాటల్లో చాలా గొప్ప మాట, చాలా విలువైన మాట. వాళ్ళు అది ఆచరించగలిగితే ప్రతి మానవుడు బాగుండడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు క్రైస్తవుడే కావచ్చు, క్రైస్తవుడేతడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ మాటలో ఉన్న సత్యాన్ని, మాటలో ఉన్న మంచితనాన్ని, మాటలో ఉన్న గొప్పతనాన్ని, మాటలో ఉన్న అర్థాన్ని మానవుడు గ్రహించగలిగితే బ్రహ్మాండమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. అందుకని అక్కడ రాయబడిన మాటలు మనకు తెలిసిన బాగా అర్థమవుతున్న మాటే, తను తాను ఏం చేయకూడదంటే తను తాను హెచ్చించుకోకూడదు. ఈ రోజున ఎవరికి వాడు దేవుడు సెలవిస్తున్న మాట, ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలని ప్రభు చెప్తున్నాడు. ఇంకా తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని భలే ఉంది ఆ రివర్స్ అన్నమాట. ఇంకా మనం ఏం చేస్తే ఏం జరుగుతుందో అక్కడ వాక్యం ఉన్నప్పుడు చక్కగా అర్థం చేసుకునే ఆలోచన కలిగి వాళ్ళ రోజువారీ మన ఆత్మీయ జీవితంలో కానీ, క్రైస్తవ జీవితంలో కానీ, సంఘంలో, సమాజంలో కూడా దేవుని బిడ్డలంగా ఈ పని మనం చేయగలిగితే, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే బ్రహ్మాండమైన ఆశీర్వాదం పొందుకోవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. సరే, లేఖనాలు ఒకసారి గమనించేవారుగా ఉందాం. మన ప్రభు యేసుక్రీస్తు వారు మనకు మంచి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ కనపడుతున్నారు. ఎవరయ్యా మనకు మాదిరి అంటే, ఎవరు మనకు ఎగ్జాంపుల్ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎంత తగ్గించుకున్నారో ఆయన. లేఖనాలు మనం చూసినప్పుడు, వాక్యం చూసినప్పుడు సర్వాధికారి అయి ఉండి అది చూసినప్పుడు సర్వం మీద అధికారం కలిగిన వాడు, మరి ఆ విధంగా సమస్తం సృజించిన సృష్టికర్త. కాబట్టి అంత గొప్ప ఆధిక్యత నుండి సమస్తం ఆయనదై ఉండి, ఆయనే గొప్పవాడేయండి. ఆయన కూడా నిజంగా తాను తగ్గించుకొని, లేఖనాలు యాకోబు పత్రికలో ఉంది కదా, తాను రిక్తునిగా తగ్గించుకొని మానవ స్వరూపము ధరించి వాళ్ళ మనుషుల పోలికగా పుట్టి మన కోసం ఈ లోకానికి దిగి వచ్చినందుకు తగ్గించుకున్నాడు అంటాడు. హల్లెలూయా. ఎవరండి సరిపోయేది నిజంగా అలా? అందుకని అంటారు, లోకం అన్నీ ఉన్న నాకంటే అణిగి మరిగి ఉంటుందని, ఏమీ లేదు నాకు ఎగిరిపోతుందని సామెతలు బ్రహ్మాండంగా రాశారు పెడతాడు. వాళ్ళు అన్నీ ఉన్నాయి, అన్నీ తనయే, అన్నీ సర్వస్వం అయిందే. వాళ్ళు అటువంటి గొప్ప దేవుడు కూడా ఈ రోజున మానవాళి కొరకు తను తగ్గించుకొని, నేను వెళ్ళాలా, నాకేం పని, ఆ విధంగా పరలోక రాజ్యము, స్వర్గము, సుఖము, లేకపోతే అధికారము, గొప్పతనము, ఆ విధంగా మహిమ అన్ని విడిచిపెట్టుకొని రోజున తను తగ్గించుకొని మానవులైన మనందరి కోసం కూడా ఈ లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. ఈ లోకానికి వచ్చి ఎన్ని బాధలు పడ్డారు. తను తగ్గించుకొని ఉమ్మె వేయించుకున్నాడా, పిడిగుతులే గుర్తించుకున్నారా? అవునా? కొరడా దెబ్బలే మన కోసం తిన్నారా? సిలువనే మన కోసం మోసారా? ఎంతో కష్టపడి, ఎంతో త్యాగం చేసి, ఎన్ని రకాలుగా హింసించబడి, లేఖనాలు మనకు తెలిసిన వాక్యమే కదా, ఎంతగా తాను హింసించబడ్డప్పుడు కూడా బదులు ఎవరిని ఆయన ద్వేషించలేదని బైబిల్ సెలవిస్తాం. హల్లెలూయా. ఆయన ఎంత బాధపడినా కూడా బదులు ఎవరిని కూడా ఆయన ద్వేషించలేదు, దూషించలేదు అంటాడు. అంత గొప్ప ప్రభు తగ్గించుకోవడం అంటే ఆయనంగా చూడాలి, ఇంకెవడంగా చూస్తే మనకు సరిపోం. తగ్గించుకోవడం అంటే ఎవరికి చూడాలి చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఇంకా చూస్తే సరిపోతుంది మన జీవితాలు. హల్లెలూయా. నిజంగా ఎంత తగ్గించుకున్నాడో లేఖనాలు చూస్తే మనకు అర్థమవుతాం. అందుకని ఆయన ఆధారం చేసుకుని, ఆయన మాదిరిగా పెట్టుకొని, ఎవరి కోసం నేను తగ్గాలంటే వాక్యం చూడు, దేవుని కోసం చూడు. తగ్గించుకున్నవాడు ఇవాళ మనం తగ్గినట్టు కనపడతాం కానీ, అవునా, తగ్గినట్టు మనం కనపడతాం కానీ రేపు పొద్దున హెచ్చించబడతాం, గొప్ప స్థానం వచ్చుద్దంటే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సహోదర వాక్యమైన మన జీవితం. మన ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి వద్దాం. మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాను కనుక, ఇవాళ తగ్గించుకొని ఆ విధంగా లోకానికి వచ్చి త్యాగం చేసి, ప్రాణత్యాగం చేసి బలి అయిపోయి రోజున తర్వాత నిజంగా ఆయన తగ్గించుకోవడం ద్వారా హెచ్చించబడ్డాడు లేదంటే బ్రహ్మాండంగా హెచ్చించబడ్డాడు మనం చూసాం. అవునా కదా? శిలువలో మనందరి కోసం కూడా ప్రాణత్యాగం చేసి బలి అయిపోయి మానవుల కోసం రక్తం చెందించి, మరి ఆ విధంగా సమాధి చేయబడి 3వ దినమున తండ్రి చేత ప్రవచనములు నెరవేర్పుగా తిరిగి ఆయన లేపబడిన సంగతి మనకు కనపడుతుంది. హల్లెలూయా. లేపబడిన తర్వాత మనం చూసాం కదా ఏ విధంగా హెచ్చించబడ్డాడు. తండ్రి అన్నారు, పరలోకపు తండ్రి, శ్రేష్టమైన తండ్రి. ఏమన్నారు? అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము. ఏ నామం చెప్పండి? యేసు నామం. ఎందుకయ్యా అంటే ఆయన తాను తగ్గించుకున్నాడు, మనందరి కోసం కూడా ప్రాణం బలిగా అర్పించాడు ఈ రోజు. కాబట్టి ఈ రోజున హెచ్చించబడ్డాడు ఆయన. అందుకని లేఖనాలు మనకు స్పష్టంగా ఉంటుంది, ఆయనను దేవుడే హెచ్చించాడు అంటాడు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద చెప్పాలా సర్వలోకముల్లో కూడా ఏ నామం అంట? హెచ్చించబడిన నామం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం. అందుకని ఈ రోజున ఆ నామాన్ని మనం కూడా గొప్ప చేసే వారికి ఉండాలి మన జీవితాలు. దేవుని నామాన్ని మహిమపరచాలి మన జీవితాలు. తప్పక మన ప్రభు మనకు తోడై ఉండడానికి అవకాశం కనపడతా ఉంది. అందుకని ఈ రోజున తగ్గించుకునే వారిగా ఉంటే ఎంత దీవించబడతాము. ఇవాళ జరుగుతున్న అనేక పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదురు పడుతున్న సమాజంలో కూడా మన కళ్ళ ముందు కనపడుతున్న చాలా సంగతులు. అట్లా హెచ్చించుకొని గర్వంగా ప్రవర్తించిన వారందరూ అనగదొక్కబడుతున్నారు. ఎవరైనా కానీ గర్వముగా
ఉన్నారు అందరు ఇక్కడే. హెచ్చించబడి గర్వంగా ప్రవర్తించే వారందరూ తగ్గించబడుతున్నారు. కొంచెం ఖాళీ ఉంచుకోవాలి, నడవటానికి ఖాళీ ఉందా చూసి. కాబట్టి హెచ్చించబడిన వారందరూ కూడా ఏం చేయబడుతున్నారని తగ్గించబడుతున్నారు. తగ్గించుకున్నవారు హల్లెలూయా. భగవంతుడి విషయంలో కానీ, దేవుని విషయంలో కానీ, ఇతరుల విషయంలో కూడా ఎంత తగ్గించుకొని మనం ఉంటే మన విలువ అంత పెరుగుతుంది. నేను చాలాసార్లు చెప్తున్నా, మరలా చెప్తున్నాను, ఎన్నిసార్లు నేను చెప్తాను. వాక్యం నెరవేరాలండి. అది దేవుడు రాసిన మాట. ఎవరు రాశారు? అది దేవుడు స్వయంగా చెప్పిన మాట, దేవుడు రాసిన మాట. కాబట్టి ఆ ప్రకారం చేస్తేనే మేము మంచి జరుగుతుంది. ఆ ప్రకారం చేస్తేనే మానవుడికి పేరు కానీ విలువ కానీ రావడానికి అవకాశం కనపడతాం. హల్లెలూయా. అందుకని ఈ రోజున మన రోజువారీ దైనందిక జీవితాల్లో కూడా ఇవాళ లోకం జరిగిన మరి రాజకీయాల పరిస్థితులు కూడా మనకు అదే కనపడతాం. రాజకీయ పరిస్థితుల్లో కూడా సమాజం కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఈరోజు హెచ్చించుకున్నవాడు ఎవడైనా ఏమైపోతాడు. అందుకని ఖచ్చితంగా అటు అందరితో సహవాసం చేసి ఎంత మనిగ్గా ఉండి, ఎంత నోటి మాట పొదుపుగా ఉంటే అంత దీవించబట్టడానికి అవకాశం. అందుకని వాక్యం సెలవిచ్చిన మాట, మనం తగ్గించుకునే వారిగా ఉందాం. దేవుని చేత మనం ఏం చేయబడాలి? అప్పుడు హెచ్చించబడి మేలు పొందేవారిగా ఉందాం. తప్పక మన ప్రభు మనకి సదాకాలము తోడే ఉండడానికి అవకాశం కనపడతా ఉంది. సామెత గ్రంథం 12వ అధ్యాయం కొన్ని విషయాలు తను తాను ఏం చేసుకోవాలి ఈ రోజున మనం కూడా సపోజ్ చేసుకుందాం. తను తాను 12వ అధ్యాయం 9వ వచనం సామెత గ్రంథం. ఆహారము లేకపోయినను తను తాను పొగుడుకున్న వానికంటే దాసుడుగా ఉన్న అల్పుడు గొప్పవాడు అంటాడు. హల్లెలూయా. చెప్పండి, ఎందుకని రెండో మాట ఏంటంటే మనకు కనపడతా ఉంది, తను తాను. ఇవాళ వాక్యమేనండి. మనం ఏం పొగుడుకుంటాం? నేను అంటాను, మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ మనం కాదు పొగుడుకోవాల్సింది. మనం ఇతరుల చేత మన గొప్పతనం ఏంటో ఇతరులు గుర్తించాలి. మన గొప్పతనం ఎవరు గుర్తించాలి? నేను ఎంత గొప్పవాడిని మనం చెప్పుకుంటే అయిపోద్దా? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తాం మరొకసారి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క జీవిత కాలంలో నేను ఇంత గొప్ప అని ఎక్కడన్నా ఎవరి దగ్గర చెప్పాడా? సామాన్యుడిగా వచ్చాడు. అతి సామాన్యుడిగా వచ్చాడు ఈ లోకానికి. వచ్చాడు లేదా? నిరుపేద కుటుంబంలో పుట్టాడు. అసలు ఆయన ఉండటానికి నివాసం కూడా లేకపోతే పశువుల పాకలో, పశువుల తొట్టులో పరుండు పెట్టాడని బైబిల్ సెలవిస్తాం. హల్లెలూయా. పశువుల పాకలో, పశువుల తొట్టిలో, పశువులు నీళ్లు తాగే తొట్టులో ఆయన పరుండు పెట్టారని బైబిల్ సెలవిస్తున్న మాటలు. అంత సామాన్యుడిగా, అతి సామాన్యుడిగా. ఎవరండి ఆయన? మన వాక్య ప్రకారం ఎవరైనంటే సర్వాన్ని సృజించిన సృష్టికర్త ఆయన. హల్లెలూయా. దైవ కుమారుడు ఆయన, అధికారం కలిగిన వాడు, గొప్పవాడు ఈ రోజున. కాబట్టి ఈ రోజున గమనిస్తే ఆలోచన చేస్తే మరి అటువంటి వారు లోకానికి సామాన్యునిగా వచ్చి ఏనాడు కూడా మనం చూడండి, ఆయనకు 33 సంవత్సరాల జీవిత కాలంలో తను ఎక్కడా పొగుడుకున్నాడు చెప్పండి. ఈ రోజున అది నేర్చుకోవాలి. ఇంకా మనం చూస్తే అతి సామాన్యుడిగా తను తగ్గించుకొని అమ్మలారా అయ్యలారా అంటే బోధ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అమ్మలారా అయ్యలారా, చిన్నపిల్లలారా, నా మాట వినండి, దేవుని మాట వినండి, దేవుడు గొప్పవాడు, వారు మనసు పొందండి, రక్షణ పొందండి, బ్రతుకులు మార్చుకోండి, జీవితాలు మార్చుకోమని ప్రకటన చేసి బోధ చేశాడు తప్ప ఎక్కడెక్కడ తను పొగుడుకున్న దాఖలాలు మనకి ఎక్కడ కనపడట్లేదు. అందుకని బైబిల్ సెలవిస్తున్న మాట, ఈ రోజున వాక్యం విన్న మన జీవితాల్లో కూడా మనం గొప్ప చేసుకోవడం కాదండి కావాల్సింది, మనం తగ్గించుకోవాలి. తాను తగ్గించుకోవాలి. అక్కడ వాక్యం తాను పొగుడుకోవడం కాదు. లోకంలో అదే అంటూ ఉంటారు. బయట ఇంట్లో ఏమవుతున్నాయి? ఏకలు మోగటం అంటే శుభ్రత లేకో, పరిశుద్ధ లేకో మరి చూసినప్పుడు ఆ విధంగా ఇంట్లోనేమో ఏకలు మోత, బయట చూస్తే వాళ్ళకి ఏళ్ళు మోతాయి. ఎందుకంటే ఈ రోజు లోకంలో చాలా మంది అదే మిడిచిపాటు కనపడతా ఉంటారు. ఇందాక ఒక మాట చెప్పాను, అన్నీ ఉన్నాకు ఏమీ లే నాకు. అది ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నీ ఎరిగిన, అన్నీ ఉన్నవాడు, అనిగి మనిగి ఉన్నారు ఈ లోకంలో. ఈనాటికి కూడా రండి, ఎంత దయగలిగినవాడు మన దేవుడు, దయామయుడు, హల్లెలూయా, ప్రేమామయుడు మన దేవుడు. ప్రేమ అంటే ఎవరయ్యా అంటే ఆయనే. పొద్దున్నే ఎవరో పాస్టర్ గారు ఏదో చెప్పాడు, మొన్న ఏదో ఎవరో గెలుస్తారు ఏదో. ఆయన మళ్ళీ దాన్ని ఎందుకు తన యొక్క ఏంటది దర్శనము లేదా తను మాట్లాడిన ప్రవచనం ఎందుకు తప్పైందో కూడా దాన్ని కూడా మళ్ళీ వంకరగా చెబుతున్నారు. ఎందుకు చెప్పింది తప్పైందో కూడా దాన్ని వంకరగా చెప్పి ఏమేమో మాట్లాడుతున్నారు. అందుకనే ప్రభు అన్నాడు, అన్య జనాంగంలో మీ వల్లనే దేవుని నామం ఏం చేయబడుతుందో దోషాలు పాలవుతాం. లోకంలో ఇంకొక ఆయన ఉన్నారు ఈ మధ్య, వేణుస్వామిని. నేను చెప్పింది తప్పైపోయింది, నేను రాజకీయ ప్రిడిక్షన్స్ చేయనని అసలు నిజాయితీ ఒప్పుకున్నాడు. ఆయన మెరుగనిపించాడు పాస్టర్ల కంటే. ఈరోజు కొంతమంది పాస్టర్ల కంటే, కొంతమంది సేవల కంటే వాళ్ళు మెరుగనిపిస్తూ ఉంటారు. నువ్వు చెప్పింది తప్పని, మీరు ఆ విధంగా అలాంటి వారు గెలుస్తారని చెప్పావు, నువ్వు చెప్పింది తప్పైంది. తప్పైనప్పుడు తప్పని ఒప్పుకోవాలా? దానికి కూడా ఒప్పుకోవట్లేదు ఈరోజు. ఎందుకు తప్పైందంటే నేను చెప్పిన ఏమంటారు ఆ ప్రవచనం ఎందుకు తప్పైందంటే దాన్ని మళ్ళీ వంకరగా ఏదో ప్రిడిక్షన్ తీసుకొస్తాను. నవ్వుతున్నారు లోకం. ప్రతివాడు కూడా తను తాను జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎవడికి వాడు తను తాను జాగ్రత్తగా. ఏముంది అక్కడ వాక్యంలో? నువ్వు పొగుడుకోమాక. అందుకే ఇందా చెప్పాను అమ్మా, తాను ఏం చేయకూడదంటే ఎవడు కూడా మరి ఊరేగించుకోకూడదు. మనం ఊరేగించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నమ్మకం మనం ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే తప్పక మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకనే చెప్పండి, ఏం చేయాలి? ఆహారం లేక ఉన్నను తాను పొగుడుకొని వానికంటే దాసుడుగా గల అల్పుడు ధన్యుడు. చూడు, మనందరం ఎవరని చెప్పండి? దాసులుగా ఉంటే
దాసుడుగా గల అల్పుడు గొప్పవాడు. అప్పుడు ఎప్పుడు కూడా మనం తగ్గించుకొని ఒక అడుగు వెనక్కోండి. మాటల్లో కానీ, క్రియల్లో కానీ, చేతల్లో కానీ. చెప్పండి మరొకసారి. మాటల్లో కానీ, క్రియల్లో కానీ, చేతల్లో ఒక అడుగు వెనకాలే ఉండు. ఒక అడుగు వెనక్కే ఉందాం. మాటలు జాగ్రత్త, క్రియలు జాగ్రత్త, లేకపోతే మనం చేసే పనులు జాగ్రత్త. ఆ జాగ్రత్త కలిగి మనం ఉంటూ నేర్చుకుంటే మన జీవితాల్లో ఖచ్చితంగా మేలు పొందడానికి అవకాశం. దాసుడుగా ఉండమంటున్నాడు దేవుడి రోజు. హల్లెలూయా. దాసుడుగా గల అల్పుడే గొప్పవాడు అంటున్నాడు దేవుడు ఇక్కడ. దాసుడుగా గల అల్పుడే గొప్పవాడు. అందుకని ఈ రోజున తను తాను ఎవరికి వారు మన జీవితాల్లో మన జాగ్రత్త కలిగి మన జీవితాల్లో ఉందా. సహోదరుడా, మన స్థితిగతులను బట్టి మనం మాట్లాడదాం. అందుకనే ఇందాక వాక్యం పైవచనంలోని దాని అర్థం ఆహారము లేక ఉన్నను అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి. ఈరోజు ఏమిటి దాని అర్థం? ఇవాళ ఒక వాక్యం లోకంలో ఇందాక ఒక మాట అన్నాను. ఒక ఆయన అంటారు, మరి ఆ విధంగా నా ఉద్యోగం కూడా వదిలిపెట్టుకొని నేను పలానా రాజకీయ నాయకుడి కోసం వచ్చేస్తాను, ఆయన కోసం నేను బతుకుతాను. ఏంటండి అది అసలు? ఎవరంక చూడాలి? ఎవరికి వాడు ముందు నీ తిండి ఏంటి, నీ తెప్పులు ఏంటి, నీ భార్య ఏంటి, నీ బిడ్డలు ఏంటి, నీ కుటుంబం ఏంటి? లేకపోతే నీ కష్టం ఇరుకు ఇబ్బంది వస్తే నీ భార్య చాకరీ చేయాల్సింది తప్ప ఎవడొచ్చి చాకరీ చేయరు. చేస్తారు ఎవరన్నా? ఎవడన్నా చాకరీ చేస్తారండి? ఎందుకండి? సహోదరు రాజకీయాలైనా లోకమైనా ఏదైనా కూడా మన జీవితాలు ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి తప్ప అది నీ వ్యక్తిగత జీవితం దాకా ఎవడు తెచ్చుకోకూడదు మన జీవితాలు. జాగ్రత్త లేకపోతే నీ కుటుంబం చెల్లాచెదిరైపోతుంది. అందుకని ప్రతివాడు కూడా ముందు జాగ్రత్తగా నిన్ను నీ కుటుంబాన్ని పోషించుకోవటం, నీ కుటుంబానికి అసలు ఇంటూ ఆహారం ఉందా లేదా. కొన్ని కుటుంబాల్లో చూడండి, తినడానికి ఇంటూ ఆడికి తిండి ఉండదు, కానీ లోకంలో ఏమో తిరుగుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, పొగుడుకుంటూ ఉంటాడు, గొప్పల కోసం పోతూ ఉంటాడు. లేఖనాలు అదే అంటాడు, గొప్పల కోసం తిప్పలు తెచ్చుకోమాకంటున్నారు దేవుడు. హల్లెలూయా. గొప్పలకు పోయి చెప్పాలి, అందరు గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకోవద్దు అంటే చాలా సందర్భాల్లో. అందుకని మనం ఏంటి, మన స్థితి ఏంటి, మన ఏర్పాటు ఏంటి అని గుర్తుంచుకొని జాగ్రత్త కలిగి మనం ముందుకెళ్ళే వారిగా ఉందాం. మనం కష్టపడి దాసుడుగా మనం పనిచేస్తానంటే ఒకనాడికి పొగడతా ఆయన ఇస్తాడు. ఎవడే బైబిల్లో చూడండి, చాలా మంది భక్తులు దేవుని పొగిడాడే లేదా? సమయం సందర్భం వచ్చినప్పుడు ఘనపరుస్తాడు, ఆయన గొప్ప చేస్తాడు. 91వ కీర్తన చక్కని మాట ఉంది కదా, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదని అన్నాడు. అతడు నన్ను గొప్ప చేశాడు కనుక నేను కూడా అతన్ని గొప్ప చేసి మొదలు పెడతానంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుడిని మనం గణపరిచే వారంగా, దేవుడిని మనం గొప్ప చేసే వారంగా, ఆయన మాటలు అర్థం చేసుకొని మనం తగ్గించుకొని అన్ని విషయాలు కూడా ఒక అడుగు జాగ్రత్తగా మనం ఉండగలిగితే మనకి విలువైన ఏమంటారు ఆ గొప్ప చేయటం అనేది దేవుడు చూసుకుంటాడు తప్పనిసరి. పేరు ఇవ్వాలో, ప్రతిష్ఠ ఇవ్వాలి, ఏమివ్వాలో ఆయన తెలుసు బాగా. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాల మీద కొంచెం దృష్టి పెట్టండి. సామెతలు 26వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము. తనకు పట్టని, బాగా ఆలకించ, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకున్న వానితో తనకు పట్టని, బాగా ఆలకించాలి వాక్యం. మనకు అసలు కొన్ని పట్టకూడదు, కొన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోవాలి. ప్రతిదీ పట్టించుకుంటే ఉండాలి అందరికడే. ప్రతిదీ పట్టించుకుంటే అసలు అన్ని పట్టించుకుంటే ముందు ఇక్కడ ఇప్పుడు మన గృహాల దగ్గర నుంచి మనం బయలుదేరి ఇప్పుడు దేవాలయానికి వచ్చాం. ఈ దేవాలయంలో ఎన్నో మనం వచ్చే మార్గ మధ్యలో ఎన్నో మనం జరుగుతూ ఉంటాయి. ఏంటని ప్రతి పట్టించుకుని ఉంటే ఇక్కడ రాగలుగుతా టయానికి 2ంటికి కూడా రావు. నేను అడిగితే ఇక్కడికి పట్టించుకోకుండా తలంచుకొని ఎక్కడైపోద్దా ఆయన అసలు టైం అప్పటికి అయ్యో పాటలు అయిపోయి ఉంటాయి, 2 అయినాయో 3 అయినాయో 4 పాటలు అయిపోయినాయి, వాక్యం మొదలు పెట్టేయడం అని. అవునా కాదా? పరుగులు పెడతా. ఏది పట్టించుకోకుండా వచ్చావు కాబట్టి నీ పనికి నువ్వు వచ్చావు. హల్లెలూయా. అన్ని పట్టించుకుంటే ఇప్పుడు ఈ పనికి నువ్వు రాలేవు. మనకి ఈ పని ముఖ్యం, ఆ పని ముఖ్యం. ఈ పనికే అసలు బయలుదేరిందే. ఇప్పుడు ఇంట్లో నువ్వు బయలుదేరేటప్పుడు ఎక్కడ బయలుదేరావు? దేవుని సన్నిధికి వెళ్ళాలి, పలానా టైం కల్లా నేను వెళ్ళాలి, పలానా టైం దేవుని పని చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇవాళ శుక్రవారం ప్రార్థన ఉపవాసం ఉండాలి, ఉపవాస ప్రార్థన పాల్గొనాలని ఈ పని మీద మనం మరి రాత్రి నుంచి ప్రయాసపడి గబుగో పనులు చేసుకుంటున్నాం. ఈ పని మీద బయలుదేరుతున్నాం. ఈ బయలుదేరిన మనలో చాలా సంగతులు మనకు కనపడ్డా ఏది పట్టించుకోకుండా ఇక్కడికి వచ్చేసి దేవుని పని చేయాలి. హల్లెలూయా. అనవసర విషయాలన్నీ పట్టించుకున్నాం అనుకోండి, మీరే చెబుతున్నారు సగం ప్రసంగం, రాలేమంటున్నారు ఎవరు. హల్లెలూయా. అందుకని సహోదరుడా, మనం ఏం చేయాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనకు పట్టని విషయాలు జోలి మనం పోకూడదు. మనకు పట్టదు, లేదా మన పని కాదు అది. మన పని కానప్పుడు మనం దాని జోలి పోవచ్చా? హల్లెలూయా. అందుకని గాడిదను కుక్క సామెత ఉంది కదా లోకం, ఎవరు చేయాల్సిన పని. అందుకని ఈ రోజున మనం ఆ విధంగా పట్టణ సామెత మనం పోయామనుకో, దాని దేవుడు దేంతో పోల్చాడు తెలుసా? ఇప్పుడు కుక్కలు దాన్ని వెళ్తా ఉంటాయి, వెళ్ళేదాన్ని చెవు అన్నాం అనుకోండి, అసలే దానికి ఎరిగితే దాన్ని ఏం చేయదు. అదేదో సామెతం చూడు, నా పొట్టలో చేయి పెడితే నేను కొట్టనా అని అడిగింది. ఊరినే కొట్టిందే? పొట్టలో ఏలు పెడితే కొట్టనా? నా పొట్టులోకి ఎందుకు ఏలు పెట్టాలి అని చేమ అడుగుతుంది. ఉదాహరణ చెబుతున్నా. హల్లెలూయా. అట్లాగా దాటిపోవచ్చున్నా ఏం చేస్తుంది అదే దేవుడు చెప్పింది ఏంటి చెప్పండి నాకు. దాటిపోవచ్చున్నా అంటే దాటిపోతుందంటే నేను పట్టించుకోవడం, నీ దారిని వెళ్తుంటే దాని దారిని అదే దాటిపోతున్నాను. ఎవరు కదిలిచ్చారు?
ఎవరు కదిలిచ్చారు? ఏం చేసి కదిలిచ్చాం? ఏం పట్టుకున్నా? చెవు పట్టుకొని అది వెంటనే దానికి ఎక్కడ ఎక్కాలో అక్కడ ఎక్కువ మొదలుపెట్టుద్ది. అందుకని సహోదరి సహోదర, దేవుని మాటలు చాలా జ్ఞానం కలిగిన మాటలండి. హల్లెలూయా. ఆ మాటలు మానవుడు అర్థం చేసుకుంటే బ్రహ్మాండమైన ఆశీర్వాదం పొందుకోవడానికి అవకాశం. అందుకని ఈ రోజున మనకు పట్టణ విషయాలు, మనకు అనవసరమైన విషయాలు మనం జోక్యం చేసుకోకుండా ఉంటే మన మర్యాద మనకి కాపాడుకునే వారు అవుతాం. హల్లెలూయా. అందుకని తను తాను ఏం చేయాలి మరి చెప్పండి ఇక్కడ? తను తాను తప్పుకొని వెళ్ళిపోవాలి. కొన్ని పనులు కొన్ని తప్పుకొని వెళ్ళిపోకూడదు, కొన్ని తప్పుకొని వెళ్ళిపోవాలి. దొంగల చేత కొట్టబడ్డ వ్యక్తి ఉన్నాడు కదా, అక్కడ తప్పుకొని వెళ్ళకూడదు, అట్లాంటి సహాయం చేయాలి. ప్రాణం పోయే పరిస్థితులు ఉన్నాడు కనుక అట్లాంటిది కొన్ని తప్పుకొని వెళ్ళాలి, కొన్ని తప్పుకోకుండా. మీకు అర్థమవుతున్న వాక్యం? అక్కడ తప్పుకొని అట్లాంటి విషయాలు సహాయం ఏదైనా చేయాల్సి వస్తే, మన వల్ల సహాయం చేసి వస్తే అట్లాంటి చేయాలి తప్పనిసరిగా. కొన్ని పట్టణ విషయాలు ఉంటే మనకు అనవసరం, ఏముంది ముందు నాకు దేవుని పని ఉందని ఆ విధంగా ఉంటే, కొన్ని పట్టణి దేవుడే అన్నాడు స్పష్టంగా, నీకు దాని సంగతి పక్కన పెట్టేసి వచ్చి దేవుని పని చేయమంటున్నాడు దేవుని స్పష్టంగా. హల్లెలూయా. అందుకని చాలా విషయాల్లో కూడా రెండు సందర్భాలు ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. అంటారు ఆలస్యం అమృతం విషయం అంటారు, నిదానమే ప్రధానం అంటారు. అంటారా? ఆలస్యం అమృతం అంటే అమృతం కూడా ఆలస్యం అయితే ఏమవుతుంది? హల్లెలూయా. అసలు ఆలస్యం దాకా ఎందుకు? ఇప్పుడు మనం వండే ఆహార పదార్థాలన్నీ కూడా ఎప్పుడు శుభ్రంగా ఏ పూట కాపాడు వండు తింటే చక్కగా ఉంటుంది అంటండి, మంచి ఆరోగ్యం అంట. హల్లెలూయా. మనకి సగం జబ్బులు మొదలైంది ఫ్రిడ్జ్ వచ్చిన కాడి నుంచి అంట. ఏమొచ్చిన కాడి నుంచి? ఫ్రిడ్జ్ వచ్చిన కాడి నుంచి సగం జబ్బులు మొదలైంది. ఎందుకు? మీకు తెలియదు ఏముంది? అసలు పెద్దది కొంటేనో చాలట్లే దాంట్లో, అవునా కదా? దాచుకోవడం సగం తిని కొరుక్కొని అది అట్లా ఆహార పదార్థాలన్నీ దాంట్లో తోసి వాళ్ళు చాలా మంది కనుక్కుంటుంది ఏంటంటే, ఓవెన్ కానీ లేకపోతే పద్దాకులు వేడి చేసుకునే ఓవెన్ కానీ, ఇటు ఫ్రిడ్జ్ అటు ఓవెన్, ఈ రెండు ఏంటి చెప్తాను. మొత్తం దీంట్లోనే దాయటం, చెత్త చెదారం దాయటం. 3 రోజుకో 4 రోజుకో సాంబార్. మొన్న బుధవారం సాంబార్ ఉండాలి, ఏది ఆదివారం వెయిట్ చేయి. ఈ లోపల అది ఎంత పాడవ్వాలో దాని అంతా పాడవుతాను. కొంత పాడవని కొంత ఖచ్చితంగా పాడవుతాయి ఆహార పదార్థాలు. కాబట్టి అది తీసి మళ్ళీ వెంటనే ఓవెన్ ఉంటుంది మేడం గారికి, ఏమంటది? వేడి చేసుకోవడానికి ఓవెన్ ఉంటుంది. అదేమో ఇది. ఈ రెండు మానవునే పాడు చేస్తాం. అవి రెండు లేవనుకో ఇళ్ళల్లో, దాయడం. దాస్తాను కుదురుద్దా? దాయం. దాద్దాం అనుకుంటే పాడైపోద్ది. దాద్దాం అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు మన అమ్మమ్మ, మన తాతయ్య, మన నాయనమ్మ, మన తాతయ్యలు ఏం చేశారు గుర్తొస్తుంది. ఏం చేశారు అప్పుడు? ఏ పాడు కాబట్టి ఏడేడిగా ఆ పూట కోరే, ఆ పూటే అది శుభ్రంగా, ఆ శుభ్రం బ్రహ్మాండంగా బాగుండాలి. ఇప్పుడు మనకు 20 ఏళ్ళ కానీ షుగర్లు, బీపీలు, ఆ పక్క తక్కువ ఈ పక్క నొప్పి. ఇప్పుడు ఒక అరగంట ప్రసంగం లేట్ అయితే అక్కడి నుంచి నొప్పులు పడతా ఇట్లా ఉండారు, ఆసక్తిగా నాయకు చూస్తున్నారు. ఒక్క 40 నిమిషాలు దాటిని కాంచి ఈ కాలిడి తిప్పి నేను అర్థం చేసుకో బాబు అన్నట్టు. ఇన్ని బాధలు అంటే ఏం చేస్తామంటే ఆరోగ్యాలు లేవు మనకి ఈరోజు. ఏం లేదు, ఆకారాలు ఉన్నాయి కానీ వాస్తవం కదా అని కాదు. హల్లెలూయా. అందుకని ఆకారాన్ని పుష్టిగా ఉన్నాం కానీ లోన. అందుకని సహోదరి సహోదరుడా, ఈ రోజున పరిస్థితులు మనం గమనిస్తే ఆలోచన చేసి, అందుకనే ఎవరికి వారు మన బ్రతుకులో కాస్త ఆహార వ్యవహారాలు ఎలా నిలవంటే పాడైపోతాయో, మనం కూడా చాలా విషయాలు, అనవసరమైన విషయాలు జరిగిపోతే అవునా చాలా సమస్యలోకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే దేవుడు చెప్పిన మాటలు బాగా మనసులో పెట్టాలి. ప్రతి మాట అర్థం చేసుకొని కొంచెం మన రోజువారీ జీవితంలో ఆ జాగ్రత్త మనం కలిగి ఉంటే బ్రహ్మాండమైన ఆశీర్వాదం పొందుకోవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. రెండో అంశం. మూడో అంశం చూద్దాం. రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. రోమిలికి రాసిన పత్రిక, తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవునికి ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము స్వస్థ బుద్ధి గలవాడుటకు హల్లెలూయా తగిన రీతిగా తను ఎంచుకొనవలని మీలోనున్న ప్రతి వానితోనూ హల్లెలూయా హల్లెలూయా. మరో మంచి మాట, తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవటం. ఇవాళ పరిస్థితులు మన జరిగిన రాజకీయ ఎలక్షన్స్ లో కూడా అదే జరిగిందేమో అనుకుంటున్నాను నేను. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోను. రియాలిటీలో మనం బ్రతకపోతే ఎప్పటికైనా దెబ్బతింటాం. ఎవడైనా సరే, అది రాజకీయం కావచ్చు, కుటుంబం కావచ్చు, పరిస్థితి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అందుకని ప్రతివాడు కూడా ఏం చేయాలి? తను తాను ఎంతవరకు ఎంచుకొనాలో, మన పరిస్థితి ఏంటి, మన సామర్థ్యం ఏంటి, మన శక్తి సామర్థ్యాలు ఏంటి అని ప్రతివాడు కూడా మనం సపోర్ట్ చేసుకోవాలంటే. హల్లెలూయా. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువ ఎంచుకున్నాం అనుకోండి, అర్థమవుతున్నమాట. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా మనం ఎంచుకున్నాం అనుకోండి, రేపొద్దున మనం చాలా దెబ్బతినాల్సి వస్తుంది. ఈరోజు అది ఏ రకంగా చూస్తే మనం దెబ్బతింటాం. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, నేను మళ్ళీ ఇందా చెప్పినట్టు ఒక అడుగు వెనకే ఉండాలి మన జీవితాలు. ఎప్పుడు ఎక్కడ ఉండాలి చెప్పండి?
ఎప్పుడు దేంట్లో మాటల్లో కానీ, క్రియల్లో కానీ, పనుల్లో కానీ, చేతల్లో కానీ ఏం చేయాలా? ఒక అడుగు జాగ్రత్తగా, ఒక అడుగు వెనకే మనం ఉన్నప్పుడు మనం ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే అంత విలువ పెరుగుతుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అక్కడ రాయబడిన మాట, తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము దేవుడు ఏమిచ్చాడు? దేవుడు ఏమిచ్చాడు? విభజించి కాదు, విశ్వాస పరిమాణం ఇచ్చాడు. ఏమిచ్చాడంటే విభజించాడు. ఏమిచ్చాడంటే విశ్వాసం ఇచ్చాడు. వాళ్ళందరికీ ఇచ్చాడు. వాళ్ళు ఎవరు తక్కువ కాదు. అది గమనించాలి. ప్రతివాడు అది గమనించాలి. ఎప్పుడైతే మనిషిలో మోనోపోలో ఏదో వస్తుంది, గర్వం వస్తుంది, నేనే అంతా అంటే పోతాం, ఎవడైనా పోతాం. ఇప్పుడు నేను చాలాసార్లు మీతో అన్నాను, అది ఒక సంఘం నడవాలన్నా, ఒక ఆత్మ జీవితం మనకు నడవాలన్నా అందరం కలిసి పనిచేస్తేనే ఇప్పుడు ఈ కూటం జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఏ ఒక్కడో ఉంటే అయ్యే పని కాదు. ఈ రోజున పాటలు పాడేవాళ్ళు పాటలు పాడాలి, వాయిద్యాలు అంచేవారు వాయిద్యాలు వాయించాలి, అవునా కదా? ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేయాలి, పరిచయం చేసేవాడు పరిచయం చేయాలి, ఊడ్చేవాడు ఊడ్చాలి, ఎచ్చేవాడు ఎత్తాలి, వాక్యం చెప్పేవాడు వాక్యం చెప్పాలి, కలిసి మనందరం చేతులెత్తి ప్రార్థన చేయాలవుతా. విశ్వాస పరిమాణము విభజించాడు దేవుడు. అర్థమవుతున్నమాట. విశ్వాస పరిమాణము ప్రకారముగా మరి విభజించి ఒక్కొక్కరికి దేవుడు ఇచ్చాడు ఇదంతా కూడా. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే ఒకరినొకడు ఎంచుకున్న దానికన్నా ఎక్కువ ఎంచుకోకూడదు. అంటే పక్కన తక్కువ ఎంచకూడదు. మనం అది చేయాల్సింది. పక్కన ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు? తక్కువగా. చెప్పండి, తక్కువగా ఎవరిని మనం ఎంచడానికి మనకు అధికారం లేదు. హల్లెలూయా. తక్కువగా ఎవరైతే ఎంచామో దెబ్బతింటాం మన జీవితాలు. తక్కువగా ఎవరైతే ఎంచామో మనం దెబ్బతింటానికి అవకాశం. మరి అంతా నా ఇంకా చూసింది క్యాండిడేట్ ఎంక చూడమాకండి అన్నాడు ఆయన. మొన్న ఎవరెంక చూడాలి? నా ఇంకే చూడండి, క్యాండిడేట్ ఎంక చూడమాకండి. మొన్న ఇంటర్వ్యూలో కూడా, కేంద్రానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మరి అదే చెప్పారు ఆయన. మరి ఇప్పుడు బాధ్యత అంతా ఆయన వహించాల్సిన పరిస్థితి ఎదురవుతాం. హల్లెలూయా. అది రాజకీయం కావచ్చు, లేకపోతే కుటుంబం కావచ్చు, వ్యక్తిగత. నేను నిన్న మొన్న కూడా అన్నాను, కుటుంబం నడవాలన్నా, కుటుంబం నడుస్తుందన్నా ఏ ఒక్కడి వల్ల నడవట్ల కుటుంబం. భార్య, భర్త, బిడ్డలు ఎవరి బాధ్యతలు వారు నెరవేరిస్తేనే ఆ కుటుంబం చక్కగా ఉండడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. నా వల్లనే అంటే అది పోయినట్టే, నేనే అంటే పోయినట్టే, అది అనుమానం లేదు. అసలు నేను నా అనే మాట రాకూడదు, మనం అనే మాట రావాలి. హల్లెలూయా. మనం అది లెక్క. మనం అనే మాట వస్తే బాగుండడానికి అవకాశం. అది అన్ని చోట్ల మనకి ప్రయోజనకరం, లాభకరం అని జీవితాలు. ఎంచుకున్న దానికన్నా ఎక్కువ ఎంచుకొని అంతా నేను చెప్పింది వినాలంటే చాలా సమస్య వచ్చి పడుతుంది. వాళ్ళు ఎక్కడైనా సరే చాలా ప్రమాదకరమైన పరిస్థితి అనమాట అది. కాబట్టి ఆ రీతిగా వాక్యం అంటే మన జీవితాల్లో జాగ్రత్త కలిగి ముందుకెళ్ళే వారికి తాను స్వస్థబుద్ధి గలవాడు అవుటకై తగిన రీతిగా తాను అందుకని ఎంతవరకు ఎంచుకోవాలి? ఏ బుద్ధి కావాలి? స్వస్థబుద్ధి కలిగి ఏంటి నా పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం, అవునా కాదు? ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం. ఏం చేయలేంటి వ్యాపారం? ఎవరో వద్దా? హల్లెలూయా. ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటే ముందు ఏం చేయాలా? ఏమిటి వ్యాపారం మెలకువలు ఏంటి? వ్యాపారం గురించి మనకి ఎంతవరకు అవగాహన ఉంది? ఆ వ్యాపారంలో కష్ట నష్టాలు ఏంటి? ఎంత పెట్టుబడి పెట్టాలి? నాకు వచ్చే రాబడి ఎంత? దానికోసం నేనేం కష్టపడాలి? ఇవన్నీ తెలుసుకోవాలి వద్దా? గుడ్డెత్తి చేలో పడ్డాక ఏదే నేను చేసేస్తానని ఎంతమంది మొదలు పెట్టారు, ఎంతమంది మూసి అవతలు పారేసారు. మొదలు పెడతాం గొప్పతనమే. వ్యాపారాలండి. ఆ వ్యాపారం ఏదైనా కావచ్చు. గబగబా హడావిడిగా మొదలుపెట్టి, అందుకనే అంటారు, ప్రభు అంటారు, ఆరంభం కంటే కార్యాంతం ఎంత మేలు అన్నాడు దేవుడు. పని మొదలు పెడతాం ఏముంది? పని ముగించడం అంటే ఈ రోజున ఎన్ని లెక్కలు బేరు చేసుకోమని దేవుడు చెప్పాడా లేదా? మరోసారి అంటాడు, ఒక ఇల్లు నువ్వు కట్టాలనుకుంటున్నావు, ముందు తగలబడి కూర్చొని లెక్కలు చూసుకోవాలని ప్రభు అడుగుతున్నాడు. తగలబడి కూర్చొని ఏం చేయాలి? లెక్కలు చూసుకోవాలి. మొదలెట్టేసామంటే అటు కుదరదు. ఎంచుకున్న దాని దానికంటే ఎక్కువ ఎంచుకోవడానికి లేదు నీకు అక్కడ. నువ్వు ఎంతవరకు ఇప్పుడు చదవాలనుకుంటున్నావు? నేను చదివేస్తాను. ఏంటి చదివేది? మనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది? మనం ఎంతవరకు చదవగలం? మన పరిస్థితి ఏంటి? ఏ రూట్లో వెళ్తే తొందరగా గమ్యస్థానం చేరగలుగుతాం? అది ఆలోచించాల్సింది. అది ఆలోచించకుండా నేను అదే కొడతాను టార్గెట్ పెట్టుకుంటా అంటే ఈ లోపల కలబడిపోదు. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చదువు అయినా, ఏదైనా మన జీవితాల్లో ఎంచుకొన తగిన దానికంటే చెప్పాలా ఎక్కువగా ఎంచుకొనక స్వస్థబుద్ధి గలవాడే ఎంతవరకు తగినంత వరకు నువ్వు ఎంచుకోగలిగితే వాడు బాగుంటానికి, ఆ కుటుంబాలు బాగుంటానికి అవకాశం. హల్లెలూయా. నేను ఇంకో మాట దయచేసి చెప్తాను, ఎవరిని చూసి మనం నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరిని చూడాలి? లేదా దేవుని వెంక చూడాలి, అయితే మన సామర్థ్యం వెంక కూడా మనం చూసుకోవాలి. ఎంతవరకు మనం దేనికి పనికి వస్తాం అని తెలుసుకోవాలి. మనకు రాకపోయినా దాని జోలికి పోయామనుకో, మీరు ఎత్తితే మీ వెనకాల ఎత్తుతా. నేను ఎందుకు తెలుసు నాకు, నా సంగతి నాకు తెలుసుగా. హల్లెలూయా. ఇందాక తప్పితా కొద్ది కూడా బ్రహ్మాండంగా పాడింది. అసలు పాడమ్మ అట్లా ఆసక్తి ఉండి చక్కగా పాడదలుచుకోండి, పాడి ధైర్యంగా పాడండి. నోరు తెరిస్తే దేవుడు బాగా నింపుతాడు. హల్లెలూయా. కొంతమందికి ఆ గిఫ్ట్ ఉండదు, లేనప్పుడు మనం దాని జోలికి పోకుండా ఆ గిఫ్ట్ ఉన్న వెనకాల పడ్డామనుకో బాగుండు, పని అవుద్ది. లేదని మొదలుపెట్టామనుకో, అబ్బా ఎవడరా బాబు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని పైకాని పోయినా ఎందుకు, నాకు అందాకెందుకు, అందుకు ఎంచుకున్న దాగెందుకంటే అది కానీ చెప్తున్నాయి మాట. హల్లెలూయా. నేనేమంటానంటే అసలు మనకేమొచ్చో మనకేం రాదు ముందు మనకు తెలవాలి.
అప్పుడు ఆవిడ పెద్ద జ్ఞాని. మనకేమొచ్చు? ఏమి రాదు. మనం దేనికి పనికొస్తామో దేనికి పనికిరాము. మనకు అసలు అది తెలిస్తే బ్రహ్మ. ఎంతవరకు పనికొస్తాం అంతవరకు వాడబడ్డాం అనుకోండి, 10 కాలాల పాటు చక్కగా వాడబడచ్చు. మీరేమంటారు? హల్లెలూయా. అందుకని సహోదరి సార్, అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు. ఎవడంకో చూసి లోకంలో చెప్పినట్టుగా సామెత ఉంది కదా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి నక్క ఎట్ట అవుద్ది? వాతలు పెట్టుకుంటే నక్క అయిపోద్దా? నక్క పులి అయిపోద్దా? వాతలు పెట్టుకుంటే పులికి ఏముంటాయి? సార్లు ఉంటాయి, అందంగా ఉంటుంది. పెట్టుకున్నంత మాత్రాన మరి చూసినప్పుడు అవుద్దా? సామెతలు మీకు బాగా తెలుసు కదా. అట్లా ఎవరింకా చూడటానికి వీలేదు. ఎవరికి వారు తను తాను చూసుకోవాలంట. హల్లెలూయా. అందుకని తను పోడుకోకూడదంట, తను తగ్గించుకోవాలంట, తాను అనవసరమైన గొడవలోకి వెళ్ళకూడదంట. మీకు అర్థమవుతున్న వాక్యం? అనవసరమైన పట్టని విషయాల జోలికి మనం చెప్పాలి. పట్టని విషయాల జోలికి మనం వెళ్ళకూడదు. ఎంచుకున్న దానికంటే తాను ఎవడు కూడా ఎక్కువగా ఎంచుకోకుండా మన యొక్క పరిస్థితుల్లో మనం అణిగి చక్కగా వెళ్తున్నప్పుడు బ్రహ్మాండమైన ఆశీర్వాదాలు పొందుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా జాగ్రత్త పడదాం. మరొక అంశం, మరి 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ 4:3 చూడమ్మా. నీ చేతనైనంత మట్టుకు ఏ మనుష్యుని చేతనైనను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు భక్తుడు పౌత్రుడైన పౌలు గారు అంటున్నాడు చక్కని మాట. మీ చేతనైనంత మట్టుకు ఏ మనుష్యుడి చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన. ఎందుకు అల్పమైన సంగతి అంటే, నన్ను నేనే విమర్శించుకొనను అంటే నన్ను నేను విమర్శించుకుంటున్నాను కనుక ఎవరి చేత నేను విమర్శించబడినా అంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా. మళ్ళీ చెప్తాను వాక్యం, బాగా ఆలకించాలి. ఇప్పుడు ఎవరికి వాడు ఎవడు విమర్శించుకోవాలి? ఇప్పుడు లోకంలో ఉన్నదంతా ఏంటంటే పక్కన విమర్శించడం మన బాగా అలవాటు. నన్ను వాక్యం చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, పౌలు గారు చెప్పినట్టుగా ముందు మనల్ని మనము, హల్లెలూయా, అసలు మనం ఇల్లంతా మన పరిస్థితి ఏంటి, మన ఆత్మ జీవితం ఏంటి, మన ఆత్మ జీవితం, మన కుటుంబ పరిస్థితి ఏంటి, మన కుటుంబంలో పరిస్థితి, ఇవన్నీ ముందు మనం చూసుకోవాలి. తర్వాత ఎవరికో తర్వాత జీవితం. హల్లెలూయా. అందుకని ఛాన్సార్లు మీతో అన్నాను, ఎవడన్నా ఇతరులకు ఏదైనా మాట చెప్పేవాడు ఉండాలంటే ముందు వాడు. ఇంకో మాట ఉంది, ఎవడో తల్లి తన బిడ్డను పంతులు గారి దగ్గర తీసుకెళ్ళిందంటే, అయ్యో బెల్లం తినేస్తున్నాడు, కనపడితే చాలు బెల్లం తినేస్తున్నాడు అయ్యాడు, కనపడితే చాలు బెల్లం తినేస్తున్నాడయ్యా, ఇక తినొద్దని చెప్పండి అంటే, 1 వారం అయినారా చెప్తానన్నాడు పంతులు గారు. వారం తర్వాత మళ్ళీ ఆ తల్లి తీసుకొస్తే ఇంకొక వారం అయిరా చెప్తానన్నాడు. నాకు అర్థం కాదు, ఇదేంటి ఒక మాట చెప్పడానికి ఏంటి పంతులు గారికి ముత్యాలు రాలిపోతాయా? మాట చెప్పొచ్చు కదా, తినమాక రా బెల్లం తినమాక అని చెప్పొచ్చుగా, ఏమైపోయింది అని మళ్ళీ వారం తర్వాత వస్తే ఇంకా కాదమ్మ ఇంకొక వారం తర్వాత రమ్మన్నాడంటే, 3వ వారం తర్వాత వస్తే అప్పుడు చెప్పాడంటే, అరే బెల్లం బెల్లం తింటే షుగర్ అవుతుంది, ఇంకేదో అవుతుంది. ఆ తల్లి సరే ఈ మొక్క అప్పుడే చెప్పొచ్చు కదా అని మన తల్లి పంతులు గారిని అడుగుతుంది. ఈ మొక్క ఏదో ఫస్ట్ వారం వచ్చినప్పుడే చెప్పొచ్చు కదా. ఆ మాట పంతులు గారు అన్నారు, అమ్మ నాకే బెల్లం తినాలి వాడి గోల్డ్ ఉంది, ముందు నేను మానాలి కదా అడిగి చెప్పాలంటే. ఎంత మంచి అనుకున్నా. హల్లెలూయా. ఈ 3 వారాలు పట్టింది నేను మానటానికి. ఏం మానటానికి? బెల్లం తింటాం. నేను కూడా ఎడాపెడా బెల్లం తింటున్నాను నేను కూడా. మరి ఆడికి చెప్పాలంటే ముందు ఏం చేయాలి? ముందు నన్ను నేను విమర్శించుకోవాలి. నన్ను నేను విమర్శించుకొని ఆ పని నేను చేయకుండా ఉంటా కదా విజయమాకరని చెప్పడానికి. హల్లెలూయా. ఆ తల్లి నాకు 3 వారాలు పట్టిందమ్మా, మరి నేను అందుకని మాన్నాకు చెబుతామని ఎంత మాందామన్నా మానలేకపోయాను. ఇప్పుడు 3 వారాలకి ఇప్పుడు మానేశాను. ఇప్పుడు చెప్తాను, అరే బెల్లం తిన మాకు. అట్టంటాడు. నిజాయితీ కలిగిన వాళ్ళు ఎంతమంది ఉండాలి? ఇప్పుడు అంతా సోకాళ్ళు. వీడికి 100 ఉంటాయి, అక్కడ వీడికి ఎన్ని ఉంటాయి? పైగా వీడు చూపించేది ఒకటైతే వీడికి 3 ఉన్నాయి. అందుకని ఈ పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా ఉంది, ఎవరికి వాడు తాను విమర్శించుకోగలిగితే, తాను ఏం చేసుకోవాలి? విమర్శించుకోగలిగితే ఇంకెప్పుడు తర్వాత ఎవరికో సంగతి తర్వాత చెబుదాం మన జీవితాలు. హల్లెలూయా. అది బెస్ట్ కదా. ముందు అందుకని లోకం అంటారు, ముందు ఇంటికి గెలిచి రచ్చగలవమన్నాడు దేవుడు. ఎక్కడ గెలవాలి? మన ఇంట్లో ముందు చక్క పెట్టుకుంటే బయట మనం చెప్పడం సరిపోద్ది. మన ఇంట్లో మనం గెలవలేము. అందుకని ఈ రోజున మన జీవితాలు ఇంట్లో ఏగల మోత బయట పలకెల మోత ఇట్లాంటి సామెతలు ఊరినే పెద్దలు పెట్టాలి, బాగా అర్థమవుద్దని పెట్టారు పెద్దలు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మనకు మనమే ఇప్పుడు తోట విమర్శించాలా, మనం విమర్శించుకోవాలా? ఇది అయితే బ్రహ్మాండం కాదు. మనందరం దేవుని ఏర్పాటు. అది ఎవరు నేర్పారు మనకి? దేవుడు నేర్పుతున్నాడు. ఆ ప్రకారం చేసి చూడండి. ముందు నన్ను నేను విమర్శించుకొని, అందుకని ఎక్కడ వాక్యం ఉంది? ఎక్కడ? కొరింథీ 11వ అధ్యాయంలో అది రొట్టె ద్రాక్షం తీసుకున్నప్పుడు దాంట్లో ఉందిగా వాక్యం, తాను ఏం చేయాలి? ఎవడికి వాడే తను తాను హల్లెలూయా పరీక్షించుకోవాలి వద్దా? ఇప్పుడు ఆ రొట్టె ద్రాక్ష రసం నువ్వు తీసుకో నేనేం దర్శనాలకు ఇచ్చినా చూడను. ఏదో దానిలే గారు అయితే ఒకప్పుడు నువ్వు పనికొస్తావు, నువ్వు పనికిరావు, నువ్వు డైరెక్ట్గా చెప్పాడు ఆదివారం, నువ్వు ఆగమ్మ, నువ్వు ఈ వారంలో గొడవలు అయినా ఏంటో నువ్వు తీసుకోమాకు ఆగానేవాడు మొహాట్ లేకుండా. నేనంట నిన్ను నువ్వు పరీక్షించుకో. వాక్యం నేను పరీక్షించడం కాదు. ఎవరు పరీక్షించుకోవాలి? నువ్వు పరీక్షించుకునే ఇష్టం. ఇక్కడ ఉన్న రొట్టె ద్రాక్షరసం పనికి వస్తానా పనికిరానా విమర్శించుకున్నావా లేదా? లేకపోతే రేపొద్దు శనివారం కుటుంబంలోకి వచ్చి పశ్చాత్తాపడి ఏదో లోటుపాడు పొరపాటు లేని ప్రభావ నన్ను క్షమించు, ఈ క్రమం బాగోదు, రేపు పొద్దున తీసుకుంటానని నువ్వు దేవునితో ఏం చెప్పుకున్నావో అది నీకు నీ దేవునికి సంబంధించిన విషయం. రొట్టె ద్రాక్షరసం ప్రార్థన చేసి రెడీగా పెట్టడం నా వంతు. చేయి సాపుతావు లేదా నీ ఇష్టం. అది నువ్వు పరీక్షించుకోవాడు, నిన్ను నువ్వు విమర్శించుకో.
ఎవరిని మనం విమర్శించడం కాదు, లేకపోతే నేను చెప్తే నువ్వు ఆగటం కాదు. అయితే నువ్వు ఆగాలా, తీసుకుంటే నువ్వు తీసుకోవాలా, అది నీ దేవునికి నీకు సంబంధించిన విషయం. హల్లెలూయా. అందుకని ఈ ప్రకారంగా మన జీవితాల్లో మళ్ళీ మనం విమర్శించుకోగలిగితే, మళ్ళీ మనం జాగ్రత్తగా ఉంటే ఒకరి చేత విమర్శించబడకుండా ఉంటాం. ఇది మంచిది కదండి అసలు అని అడిగితే. ఇవాళ నిజంగా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు కూడా బుద్ధి లేకుండా పోతున్నాను అని అడిగితే లోకంలో. అసలు ఎవరిని చెప్పినా కూడా ఇది లేకుండా పోతుంది. వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు చూడండి, ఎవడన్నా అసలు వాళ్ళ ఎవడన్నా మాట అంటాడేమో మనకు భయం. ఈ రోజు గబుక్కున్నాను ఒకడెవడన్నా మనం గబుక్కుని విమర్శిస్తారేమో. ఒకరి చేత నేను ఎక్కడ విమర్శించబడతానో చెప్పండి, ఒకరి చేత మనం ఎక్కడ విమర్శించబడతామని భయంతో ఉంటాం ఈ రోజున మన జీవితాల్లో. అయ్యో ఒకరి చేత ఎందుకు మాట పడాలి, ఒకరి చేత ఎందుకు విమర్శించబడాలని ముందు అసలు ఆకలితోనే చస్తాం కానీ పొరుగు కోసం తిప్పలు పడతాం. వాస్తవం కదా. మనం చిన్న చిన్న కుటుంబాలు, చిన్న చిన్న రైతులు ముందు దేనికోసం తాపత్రయపడతాం? పరువు కోసం తాపత్రయపడతాం. పెద్ద పెద్దలుగా ఎప్పుడు వదిలేసాను అనకూడదు. అవునా కాదని సొసైటీలో మీకు తెలియదే ఉంది ఈరోజు, మనకు అనవసరం. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా మనం విమర్శించుకొని ఆ జాగ్రత్తలో మనం ముందుకెళ్ళగలిగితే మరి ఇటు దేవుని మేలు పొందుకోవడానికి చక్కని అవకాశం ఉందంటే. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం జాగ్రత్త పడదాం, మనం ముందుకెళ్దాం. మరో మాట చూద్దాం. ఎక్కడ ఉన్నాం? ఇక్కడ చదువు 4:4 చదువు. ఇంకొంచెం నా యందు ఏ దోషమును కానరాదు, అయినను నీతిమంతునిగా ఎంచబడను విమర్శించువాడు ప్రభు. హల్లెలూయా. ఒక సందర్భంలో మనము నాకు ఏ దోషం నాకు కనపడకపోవచ్చు. నేను అందుకనే చాలాసార్లు అంటాను, మనకు కనపడటం గొప్పతనం కాదు, ఎదుటివాడికి మన దగ్గర తప్పు కనపడుతుందా అని జాగ్రత్త మనం బ్రతకాలంటే. హల్లెలూయా. అందుకనే ఎవరికి అప్పచెప్పాడు తానైనా? దేవునికి అప్పచెప్పేసి ప్రభువే నన్ను విమర్శించేవాడు. ఎవరు విమర్శించేవాడు? ఆయన ఖచ్చితంగా సరిపోతాడు. ఇప్పుడు పాపాత్మ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఆ ఊరోళ్ళంతా తీసుకొచ్చారు కదా, విమర్శిస్తా తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చారా? తెలుసా మీకు ఆ సంగతి? తీసుకొచ్చినప్పుడు ప్రభు అన్నాడు, అంతా చూశాడు, ఏదో చెప్పాడు, అయిపోయింది. ఎవరు ఏం చేయలేదంటే ఎవరు ఏం చేయలేదని చెప్పింది ఆవిడ. అంటే ఆయన అన్నాడు, నేను విమర్శించను కానీ, విమర్శించడం నా పని కాదు, కానీ ఇంకోసారి ఆ పని చేయకుండా జాగ్రత్త పడు. హల్లెలూయా. హల్లెలూయా. విమర్శించే అవకాశం నాకుంది, నేను విమర్శించడం నా పని కాదు, జాగ్రత్త పడమని దేవుడు చెప్తున్నాడు. చెప్పాడా లేదా? అధికారం ఎవరికి దీన్ని బట్టి? విమర్శించే అధికారం ఒకవేళ ఉంటే ఈ రోజు ప్రపంచంలో ఎవరికుందా అంటే దేవునికి తప్ప ఎవరికి లేదండి ఈ రోజు. అందుకని పౌలు గారు అంటున్నాడు, నన్ను విమర్శించువాడు నా ప్రభువే. హల్లెలూయా. అందుకని ఆ రీతిగా నేనంటాను అసలు అంతదా కూడా కాదు. మళ్ళీ మనం జాగ్రత్తగా విమర్శించుకొని ఏ విషయంలో మనం జాగ్రత్తగా పరిశీలన పెట్టుకొని మళ్ళీ మనం విమర్శించుకోవడం నేర్చుకోగలిగితే, సపరేట్ చేసుకోవడం నేర్చుకోగలిగితే, పరీక్షించుకోవడం నేర్చుకోగలిగితే అసలు మనం ఇంకొకటి మనం చెప్పాల్సిన పని లేదు రోజు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం జాగ్రత్త కలిగి ఉందాం. ముగిద్దాం. ఎక్కడ ఉన్నా? 2 కొరింథీ 13:5 చూస్తావా? చూడరా? చూస్తారంటే ఆమె చూడదంటే ఒక ఆమె 13:5 చూడము. ముగిద్దాం. ప్రేమ విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనిడి. అదే లెక్క. ఇది చాలా మంచి పని అండి అసలు నన్ను అడిగితే. మనం ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవడేం చేయాలి? నేను అంటాను, ఒకసారి నేను చిన్న ప్రాక్టీస్ చేయండి. ప్రార్థన చేసుకునేటప్పుడు, స్తుత్యాగం చేసేటప్పుడు, ఇంట్లో ప్రార్థన, దేవుని మందిరం కూర్చున్నప్పుడు ప్రార్థన, కాసేపు ప్రార్థన మానేసి స్తుతి అర్పిస్తాం మౌనంగా మీ జీవితం మీద మీరు దృష్టి పెట్టండి. ఎవరి జీవితం మీద? నా మాటలు ఎలా ఉండే, నా క్రియలు ఎలా ఉండే, నా చేతులు ఎలా ఉండే, నా తొందరపాటు ఏదైనా ఉండే, ఎవరికి వాడు ముందే ఏం చేయాలంటే మన మీద మనం దృష్టి పెట్టాలి. అదే యోగాను ధ్యానం అంటే. ఇప్పుడు వాళ్ళకి ₹1,00,000 పెట్టి ధ్యానం చేయటం ఎందుకు? ఊరిగా ఇక్కడ చేయమండి. హల్లెలూయా. విమర్శించుకోవాలి, ఎవరినాడు విమర్శించుకోవాలి. అందుకే నేను చెప్పిన మాట చాలా వాస్తవం. కొంత సమయం ప్రతివాడు దేవునితో ఎందుకు గడపాలంటే మనం ఏం మాట్లాడుతున్నాం, ఈరోజు ఎక్కడ మన నష్టం జరుగుతుంది, ఎక్కడ కష్టం జరుగుతుందని మనం స్వపరిశీలన చేసుకొని మనం సరి చేసుకోగలిగితే మనం దేవునికి నచ్చుతాం, సమాజానికి నచ్చుతాం. అవునా? సంఘంలో రేపొద్దు నిలబడటానికి అవకాశం ఉంది. హల్లెలూయా. మనకు దేవుడి దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలండి. మనం దేవునికి నచ్చాలి, 10 మందికి నచ్చాలి. నచ్చాలి వద్దా? నచ్చాలంటే మన క్రియలు, మన ప్రవర్తన, మన మాట, మన నడక, మన నడవడిక, మన పరిస్థితి అందరూ కలిసిపోయే విధంగా ఉండాలి. సపరేట్ అనుకోండి, సపరేటే, అంతా ఒక్కడే మిగిలింది. కాబట్టి జాగ్రత్త కలిగి, మెలుగు కలిగి మనం విమర్శించుకోవడం మనం నేర్చుకోగలిగితే వాళ్ళు బాగుపడటానికి అవకాశం. హల్లెలూయా. అందుకని ఈ రోజున 13:5 చూసాం కదా. ఏం చేయాలి? మీకు మీరే, దాని అర్థం ఏంటి? మీకు మీరే విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోమంటాడు దేవుడు. సో విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా? నేను నిజంగా దేవుడు నమ్ముతున్నానా, అమ్ముకుంటున్నానా, నిజంగా ప్రార్థన చేస్తున్నానా, నామకార్థం ప్రార్థన చేస్తున్నానా, నిజమైన భక్తి ఉందా, భయం ఉందా అని ఎవరికి వాడు ఏం చేయాలంటే మనమే ఏం చేయాలి? స్వపరీక్ష చేసుకోవాలంటే. కాబట్టి చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా. హల్లెలూయా. ఇప్పుడు అట్లా పరిస్థితి ఎప్పుడు తెలుస్తుంది భ్రష్టులమో కాదో?
మనం కూర్చొని పరిశ్రమ చేసి కాసేపు కూర్చొని మౌనంగా ప్రార్థన చేసి దేవుని దగ్గర గడుపు. భ్రష్టులు మాకు కాదు, నీకు తేటగా నీ బతుకు నీకే కనపడు, మన బతుకు మనకు కనపడుతుందా లేదా? అది తేటగా కనపడుతుంది అన్నాడు. హల్లెలూయా. కాబట్టి అది సహోదరి సహోదరుడా, ఈరోజు నా ప్రకారంగా యేసుక్రీస్తు ఇప్పుడు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే అప్పుడు ఎరుగుదురు. ఉన్నాడా లేదా? ఉన్నాడన్న సంగతి మనకు అర్థమవుతుంది మన జీవితాలు. ఆ ప్రకారం మనం ముందుకెళ్దాం. మేము భ్రష్టులము కామని తెలుసుకుందరని. ఇవన్నీ తెలవాలంటే ఏం చేయాలి చెప్పండి? మనమే విమర్శించుకోవాలి, మనం పరీక్ష చేసుకోవాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. 2 కొరింథీ 10:12 ముగిచ్చేసేద్దాం. తిప్పండి కప్పుకొని అయిపోయిన టైం ఇప్పటికే 10:12. తమకు తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను కానీ హల్లెలూయా. అందుకని వాళ్ళ వాక్యం అంటే మన జీవితాల్లో తమకు తామే మెచ్చుకొని కొందరితో. తమకు తామే ఎవడు మెచ్చుకోవాలి? ఇవాళ లోకంలో కొంతమంది ఉంటారు, డబ్బా బ్యాచ్ అంటారు. వాళ్ళు ఏం బ్యాచ్? లోకంలో స్నో అక్క ఉంది, స్నో అన్న ఉన్నాడు, స్నో తాత ఉన్నాడు. స్నో అంటే మంచు తాత ఉన్నాడు. వద్దు, నాకు తెలవకాల అందరికి తెలుసు, బయట పెట్టకూడదు. హల్లెలూయా. ఇప్పుడు నేను అది కట్ చేసుకోవాలి మళ్ళీ. కాబట్టి సహోదరి సహోదరుడా, మంచు తాత ఉన్నాడు, మంచు అన్నయ్య ఉన్నారు, మంచు అక్క ఉన్నారు. ఏ విధంగా ఎరగదీసేస్తారు వాళ్ళని ట్రోలింగ్లో. ఎందుకని? ఆ బ్యాచ్. కాబట్టి సహోదరి సహోదరుడా, అందుకని మనం కూడా ఎవడికాడు నిన్ను నువ్వు మెచ్చుకోమాక, నాకు నేనే గొప్ప అనుకోమాక. ఎవడు మెచ్చుకోవాలి? అసలు మన పని మనం చేసుకుంటూ పోతుంటే మెప్పులు గిప్పులన్నీ ఆయన ఇస్తాడు. ఒకరోజు మెప్పును ఘనతను అక్షయత ఆయన ఇస్తాడంటే. తన వెతుకు వారికి ఎవరిని వెతకాలి? మనం దేవుని వెతుకు వారికి మెప్పుయు ఘనతయు అక్షయత ఆయన వల్ల కలుగుతుందని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకని చక్కగా ఈ మాటలన్నీ పోసుకొచ్చినట్టు ఉన్నాయి కనుక జాగ్రత్త వహించి సంఘాల్లో కానీ సమాజంలో కానీ ఇంట్లో కూడా ఎక్కడైనా కూడా ఈ విషయాలు పెట్టుకుని తాను నేను చెప్పిన ఒక 4-5-6 విషయాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా వెళ్ళి మనం ఉందాం. తప్పక మన దేవుడు మనకు తోడై ఉంటాడు. చెప్పండి, తాను తగ్గించుకున్నవాడు దేవుని చేత హెచ్చించబడు. అలాగే వాక్యం ఉంది, తాను హెచ్చించబడు తన దేవుని చేత తగ్గించబడు. తాను పొగుడుకున్నవాడు మరి దానికంటే అల్పుగా గల దాసుడు ధన్యుడు అంటాడు. అందుకని మనం పొగుడుకోవద్దు. మనకు పట్టని వాడి గొడవల జోలికి మనం పోవద్దు. తాను మనకు పట్టని గొడవల జోలికి మనం పోవద్దు. అలాగే మనం ఎంచుకున్న దానికంటే మన స్థితిగతులు మించి మనం ఎంచుకున్నాం అనుకో దెబ్బతింటాం కదా. జాగ్రత్తగా వహించండి. మనం విమర్శించుకోవాలి తప్ప మనం ఎవరిని విమర్శించేవాడుగా ముందు నన్ను విమర్శించుకొని జాగ్రత్తగా ఆత్మీయ జీవితం ముందుకెళ్ళగలిగితే పక్కనోడి సంగతి తర్వాత చూద్దాం మన జీవితాలు. అలాగే మనం పరీక్షించుకోవాలి. చెప్పండి, ఎవరు పరీక్షించుకోవాలి? మనం పరీక్షించుకున్నాడు. పరీక్షలో దేవుని చేత గెలవడానికి ఆయన మన మీద నివాసం ఉండాడని మనకు అర్థమవుద్దంట. అప్పుడు తప్పనిసరి మనం ముందుకెళ్ళడానికి అవ్వదు. చివరిగా తానే మెచ్చుకున్నవాడు ఎప్పుడు యోగ్యుడు అవడంటే, తాను మెచ్చుకున్నవాడు ఎప్పటికీ కూడా యోగ్యుడు కాదు. ఎవరు మెచ్చుకోవాలి? నువ్వు మన మనం చేసుకుంటూ పోతుంటే ఇరుగువారు పొరుగువారు దేవుడు అందరూ ఒక సమయం మెచ్చుకుంటారు. చేసే పని మంచిదైతే, చేసే పని పనికొచ్చేదైతే, చేసే పనిలో విలువ ఉంటే మరి ఆ విధంగా అన్నిటికన్నా ఇది చాలా ప్రమాదకరమైంది. ఏంటి? మనం ముగిస్తాం మాట చెబుతాను, దీనికన్నా కూడా ఇది మంచిదే, దీనికన్నా ఇంకా మంచిది ఏంటంటే అది ఎంత ప్రమాదకరమైందండి, అంత ప్రమాదకరం. వాళ్ళు పెట్టినా కూడా మళ్ళీ మాట అన్నాం అనుకోండి, పెట్టింది కూడా ఎవరికి గుర్తుండదు. హల్లెలూయా. అందుకని ఏది అదుపులో పెట్టుకోవాలి? బైబిల్లో ఉంది కదా, బుద్ధిమంతుడైతే ఓరకనే ఉండాలి, పెదాలు మూసుకుంటాడంటే. హల్లెలూయా. దేవుడు అందుకని చాలా సార్లు అంటారు, ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ పెరుగుతాడు. అందుకని వాళ్ళ వాక్యం మన జీవితాల్లో అది ప్రాక్టీస్ చేద్దాం. దేవుడు చెప్పినట్టుగా మనం నడుద్దాం. మనం విమర్శించుకుందాం, మనం పరీక్షించుకుందాం, మనం మెచ్చుకోకుండా దేవునికి అప్పచెబుదాం. ఆయన పని చేసుకుంటే మనం ముందుకెళ్దాం. సదాకాలం మన ప్రభు మనకి తోడే నడిపించిన ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలం చిన్న ప్రార్థన చేస్తాను, మీరు కూడా చేదురు కానీ.